తెలంగాణ రైతులందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులు పండుగకు ముందే డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. తాజాగా మన ముఖ్యమంత్రి గారు మనకైతే ఈ శుభవార్తనైతే మనకు సోమవారం నాడు వచ్చేసి రైతు భరోసా తెలంగాణలో రైతులు ఎదురు చూస్తున్న పథకం, ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని ఎదురు చూస్తున్న రైతులు ప్రారంభించేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి నిబంధనలు ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రైతు స్థానంలో ఏదైతే పథకం ఉందో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మనకు ఎల్లుండి వచ్చేసి సోమవారం నాడు 30వ తారీఖు ఏదైతే దసరాకు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు కొంచెం ముందుగానే వచ్చేసి అయితే పండుగ నేపథ్యంలో వచ్చేసి దృష్టి పెట్టుకొని రైతులకు వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉన్నాయో తాజా శుభవార్తనైతే విడుదల చేయడం జరిగిందన్నమాట. కాగా ప్రస్తుతం ఉన్న రైతులకు రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసాగానైతే మార్చి కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని అయితే ఉద్దేశంతో కసరత్తు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ సైతం చేశారు. ఇటీవలే రైతుల సూచనలు తీసుకున్నారు. ప్రభుత్వం నిబంధనలను ఖరారు చేసినట్లు సమాధానం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 1.29 కోట్ల ఎకరాలు సాగు అయితే చేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తుంది. సాగు చేస్తున్న పంటలకే రైతు భరోసా అందించాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు అయితే రైతు అయితే లబ్ధి అయితే పొందడం జరుగుతుందన్నమాట. మనకు ఈ శుభవార్త వచ్చేసి సోమవారం నాడు ఏదైతే ఉందో ఏదైతే న్యూస్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియోనైతే ఉపయోగపడేలా ఉంటుంది కాబట్టి అలాగే రైతు భరోసా పథకం అయితే సోమవారం నాడు వచ్చేసి విడుదలనైతే చేయడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దసరాకు కొంచెం ముందే మనకు డబ్బులు అయితే అందజేయాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వం ఏదైతే ఉందో పండుగ నేపథ్యంలో వచ్చేసి పండుగ దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా పథకం ఏదైతే ఉందో పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు. ఎకరాకు 7,500 రూపాయలు రైతుల ఖాతాలో వచ్చేసి ఎకరాకు అయితే జమ చేయనున్నట్లు సమాచారం. వాటిలో వానాకాలం సీజన్లో ఎకరాకు 7,500 రూపాయలు, యాస సీజన్లో వచ్చేసి 7,500 అందించనున్నారన్నమాట. ఇది ఇలా ఉండగా రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణ ప్రకారం 7.5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అందించాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు సమాచారం. పేద రైతులే ఎక్కువగా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని అయితే అందుకు గాను 7.5 ఎకరాలకు కటాఫ్గా నిర్ణయించినట్లు తెలుస్తుంది. నిబంధనలు ఖరారు కాగా దసరా నాటికి రైతు భరోసా పథకం వానాకాలం సీజన్కి సంబంధించి సోమవారం నాడు ఏదైతే ఉందో రైతు భరోసా పథకం అయితే మనకైతే నిధులు అయితే విడుదల చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆల్రెడీ అయితే ఒక రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. కొందరి రైతులకు ఎవరైతే ఉన్నారో అంటే మనకి ఏదైతే ఉందో సోమవారం నాడున వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అయితే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే ఏదైతే ఉందో ప్రక్రియ ఏదైతే ఉందో 1 నుంచి 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. రైతులకు వచ్చేసి ఇది ఒక మంచి శుభవార్త. ఈ తాజా శుభవార్త వచ్చేసి మీ వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ ఛానల్ని అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసి మీ తోటి రైతులు మాట వీడియోని అయితే ఒక లైక్ అయితే తప్పకుండానైతే చేయండి గైస్.